హల్లెలూయా. చప్పట్లు కొట్టండి అలాగే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మత్తయి సువార్త 10 అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మరియు మీరు ఏ పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఇది అండర్లైన్ చేసుకోండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి వచ్చును. నా వైపు చూడండి. దేవుడు తన 12 మంది శిష్యులను ఆయా ప్రాంతాలకు, పట్టణాలకు, గ్రామాలకు ఆయన పని నిమిత్తమై పంపిస్తున్నటువంటి రోజులలో జరిగిన ఒక సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది 70 మందిగా మారారు. ఆ 70 మంది 120 మందిగా మారారు. ఆ 120 మంది 500 మందిగా మారారు. ఆ 500 మంది 3000 మందిగా మారారు. ఇలాగున ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యేసు ప్రభు వారికి శిష్యులు, భక్తులు ఉన్నారు. ఇది మనమందరం ఎరిగినటువంటి సత్యమే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియమైన శిష్యులను 12 మందిని ఎన్నుకొని వారికి స్వస్థపరిచే వరాన్నిచ్చి, అద్భుతాలు చేసే వరాన్నిచ్చి, నాకంటే ఎక్కువగా మీరు స్వస్థతలు చేస్తారు, మీరు ఏది విప్పుతారో అది విప్పబడుతుంది, ఏది మోస్తారో అది మోయబడుతుంది, ఏది ఆజ్ఞాపిస్తారో అది జరుగుతుంది అని దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదించి పంపించాడు. పంపించే క్రమములో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఎలాంటి వారి ఇంటికి మీరు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్తారు, ఎలాంటి వారి ఇంట్లో మీరు ఉండాలి, ఎలాంటి వారు ఇచ్చినటువంటి భోజనము లేదా ఆతిథ్యము మీరు స్వీకరించాలి, ఎలాంటి కుటుంబాలలో వారి ప్రేమను బట్టి, వారి ఆతిథ్యమును బట్టి, వారి మంచితనాన్ని బట్టి ఏ ఇళ్లలో మీరు 1-2 రోజులైనా బస చేయాలి అని చెప్పేటువంటి కొన్ని సూచనలు చేసి యేసు ప్రభువారు వారిని పంపినట్లుగా ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. వాస్తవానికి దేవుడు ఏమన్నాడు అనంటే 40వ వచనంలో మాట్లాడతాడు, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకని గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చును, వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సేవకుల గురించినటువంటి ఒక మాట మాట్లాడుతూ, మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. చెప్పండి మాట. మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో 40వ వచనంలో చదువుకుంటున్నాం ఈ మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో ద టాప్ గా ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. అంటే ఒక దైవజనుడిని ఇంట చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్లు? సంగమా, మీరు మెలకువగలిగి ఆలకించగలిగితే 4 తలంపులు, కొన్ని మాటలు మీ హృదయాల్లోనికి పంపించాలని ఆశపడతా ఉన్నాను. తద్వారా మీకు చాలా గొప్ప మేలు వాక్యములోనే మీరు పొందుకుంటారు ఈ రోజున. ఆమేన్.
హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లు, ఇక నన్నే చేర్చుకుంటే నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్లు, శిష్యులను చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. ఎవరైనా శిష్యులు దైవజనులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే ఆ ఫలము మీరు పోగొట్టుకోరు. నీతిమంతులు మీ ఇంటికి వచ్చినప్పుడు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ఆ ఫలము మీరు పోగొట్టుకోరు. దేవుని సేవకులు మీ ఇంటిని దర్శించినప్పుడు మీరు ఆతిథ్యము చేస్తే, వాళ్ళని రిసీవ్ చేసుకుంటే, వారిని ఇంట్లో ఆతిథ్యం ఇవ్వగలిగితే మీరు ఆ ఫలము చెప్పాలి, మాట్లాడాలి, పోగొట్టుకోరు. ఇవి మన సంఘములో కూడా కొంతమంది మాత్రమే పాటిస్తున్నటువంటిది. వారు మాత్రమే దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తున్నటువంటి స్థితిని నేను గమనిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. అలాగున్న బిడ్లారా, దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఏ ఇంటికంటే ఆ ఇంటికి వెళ్ళొద్దు. ఎస్, ఏ ఇంటికంటే ఆ ఇంటికి వెళ్ళొద్దు. మీరు ఎలాంటి ఇంటికి వెళ్ళాలి అనే ఇన్స్ట్రక్షన్ కూడా, ప్రికాషన్ ఇస్తున్నాడు. అక్కడ ముందే చెప్తా ఉన్నాడు, ఎలాంటి ఇంటికి వెళ్ళాలనో మనకు చెప్తా ఉన్నాడు. నేను ఈరోజు ఒక 2 ఇల్లులను మీకు పరిచయం చేయ ఉద్దేశించి ఉన్నాను. ఒకటి చెప్పండి, యోగ్యమైన ఇల్లు. రెండవది అయోగ్యమైన ఇల్లు. మొదటిది, రెండవది. ఈ 2 గృహాలలో మీది ఏ గృహమో మీరే ఆలోచన చేసుకోనండి. మీది ఏ గృహమో మీకు తెలిస్తే మీ ఇంటికి దీవెన ఉందా లేదా శాపం ఉందా, ఆశీర్వాదం ఉందా లేదా శాపం ఉందా, మీ ఇంట్లో వెలుగు ఉందా లేదా చీకటి తాండవిస్తుందా, లేదా దీవెన ఉందా లేదా మీకు ఏదైతే కీడు జరుగుతుందో దానిని అనుభవిస్తున్నారా అని 2 విషయాలు మీకు స్పష్టంగా తెలిసిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అంటుంది, యోగ్యమైన ఇంటి గురించి 11వ వచనంలో మాట్లాడతాడు. మీరు ఎవడైతే, చదువు, మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు ఎవడు యోగ్యుడో, ఏ ఇండ్లు యోగ్యమైనదో, ఏ ఇండ్లు మీరు వెళ్ళి కూర్చోడానికి అర్హమైనదో, ఏ ఇండ్లు మీకు గిన్నెడు చల్లనిచ్చేదో, ఏ ఇల్లు దైవజనుడు వస్తే దేవుడు వచ్చినట్టు మనస్సులో ఆలోచన చేస్తారో, ఏ ఇంటి వారు దేవుని సేవకుణ్ణి దేవునిలాగా చూస్తారో, ఏ శిష్యుడు దేవుని యొక్క ఆ పిల్లల ఇంటికి వచ్చినప్పుడు అతన్ని దేవుని పిల్లలుగా చూస్తారో, ఎవడు ఆతిథ్యం ఇస్తాడో, ఎవడు గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తాడో, ఎవడు కూర్చోమని కుర్చేస్తాడో, ఎవడు దేవుని సేవకుల పాదాల దగ్గర కూర్చొని వినడానికి ఇష్టపడతాడో, ఎవడు దేవుని సేవకుని గౌరవిస్తాడో, ఎవడు దేవుని సేవకురాల్ని గౌరవిస్తాడో, ఎవడు దేవుని రక్షణలో ఉన్న బిడలను గౌరవిస్తాడో ఆ ఇండ్లు యోగ్యమైనది అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అటువంటి ఇంట్లో మీరు ఉండండి, అటువంటి ఇంటికే తరచుగా వెళ్ళండి, అటువంటి ఇంట్లోనే మీరు మాటలు కలపండి, అటువంటి ఇంట్లోనే ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా వారితో పంచుకోనండి. మిగతా వారు మీరు చెప్పే ఆధ్యాత్మిక విషయాలను వారి హృదయానికి రుచించవవి, వారికి లోక సంబంధమైనవి కావాలి. కానీ యోగ్యమైన కుటుంబాలు ఏం చేస్తారంటే దైవజనుని తరచుగా పిలిచి ఆతిథ్యం ఇస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. దైవజనుడు ఎప్పుడు వస్తాడా అని కోరుకుంటారు. ఇవి యోగ్యమైన కుటుంబాలు. యోగ్యమైన కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 2 కొరింథియన్స్ 2వ కొరింథీయులకు రాసినటువంటి పౌలయ్య గారు రాసినటువంటి 2వ పత్రికలో 10వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మీలో యోగ్యులు? ఎలాంటి కుటుంబం యోగ్యమైనది? ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు అని దేవుని వాక్యం స్పష్టం చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తుందనంటే
దేవుడు అంటా ఉన్నాడు, మీరు యోగ్యమైన కుటుంబాల్లో ఉండండి, యోగ్యమైన కుటుంబాల్లో తినండి, యోగ్యమైన కుటుంబాల్లో మంచినీళ్ళు తాగండి, యోగ్యమైన కుటుంబాల దగ్గరనే కూర్చోనండి, యోగ్యమైన కుటుంబాల దగ్గర ఆధ్యాత్మికమైన విషయాలు పంచుకోనండి. ఎందుకనంటే వారు రేపు పరలోక రాజ్యానికి వారసులు. వారు మీరు మాట్లాడితే వింటారు, మీరు తిట్టినా భరిస్తారు, మీరు కోపంగా సహిస్తారు, మీరు ఒక మాట గట్టిగా అరిసినా తగ్గించుకొని ఉంటారు. కారణము అది యోగ్యమైన కుటుంబం, అది నాకు నచ్చిన కుటుంబం, అది నేను రేపు పరలోకానికి తీసుకొని వెళ్ళే కుటుంబము. ఎందుకనంటే ఒక దైవజనుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయానికి? స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు మన ఇంటికి వస్తే యేసు వచ్చినట్టు. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక దైవజనుడు మన ఇంట్లోకి వస్తే స్వయాన దేవుడే ఆయన పంపించినట్లు తన దూతను. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మనము నమ్మగలిగితేనట ఆ యోగ్యమైన కుటుంబాలకు వచ్చే దీవెన సామాన్య మనుషులు ఎంత కష్టపడినా రానటువంటి ఆధ్యాత్మికమైన దీవెన, పరలోక సంబంధమైన దీవెన వారికి కలుగుతుందట. పాల్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? ఇక్కడ పాల్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం మెచ్చుకున్న వాళ్ళు కాదు, మనం మెచ్చుకుంటే కాదు, నీ పక్కోడు నిన్ను మెచ్చుకుంటే నువ్వు యోగ్యమైనడివి కాదు, నేను మెచ్చుకుంటే నువ్వు యోగ్యమైనడివి కాదు, నీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మెచ్చుకుంటే నువ్వు యోగ్యమైనడివి కాదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ప్రభువు ఎవడిని మెచ్చుకుంటాడో వాడు యోగ్యమైన వాడు. మనుషులు మెచ్చుకునే వాళ్ళు కాదు. మనుషులు డబ్బులు ఇస్తే కూడా మెచ్చుకుంటారు. మంచివాడని చెప్పించుకోవడానికి డబ్బులు ఇచ్చి కూడా చెప్పించుకుంటున్నారు కదా. చెప్పించుకుంటున్నారా లేదా? ఏముంది, కష్టంలో ఉన్నడికి ఒక 10,000 ఇచ్చి చూడు, వాడు నీ గురించి 10 ఊర్లకు పోయి అయినా చెప్పేస్తాడు, పలానా ఆయన ఎంత మంచోడో, వాడు ఎంత దౌర్భాగ్యుడైనా, ఎంత పనికిమాలినోడైనా, ఎంత తిరుగుబోతు తాగుబోతు వ్యభిచారి యాన్నో డబ్బులు పట్టుకొచ్చినోడైనా వాడికి 10,000 ఇచ్చిండు కాబట్టి వాడి దృష్టిలో వీడు మంచివాడు. అటువంటి వాడు యోగ్యుడు కాదు. డబ్బులు ఇచ్చి మంచి అనిపించుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాజకీయ నాయకులలో, అధికారులలో, మనుషులలో, రకరకాల వాటిలలో మనం చూస్తా ఉన్నాం. కానీ అలా కాదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవడు యోగ్యుడు అనుకుంటున్నారు? నా సేవకుడు ఏ ఇంట్లో ఉండి బస చేస్తాడో, ఏ ఇంట్లో నా సేవకుని ప్రేమిస్తుందో, ఏ ఇంట్లో నా సేవకునికి ఆతిథ్యం ఇస్తుందో, ఏ ఇంట్లో నా సేవకుడు వచ్చినప్పుడు కూర్చొని ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటుందో ఆ ఇంట్లో యోగ్యమైనది నా దృష్టిలో. ఆ ఇంట్లో కార్యాలు జరిగిస్తాను. మార్తా మరియలు యేసు ప్రభు వారిని ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు హృదయపూర్వకంగా హార్ట్లీ వెల్కమ్ చేసేవాళ్ళు. వాళ్ళు హృదయపూర్వకమైన ఆహ్వానం యేసు ప్రభు వారికి మార్తా మరియల గృహంలో కనపడేది. ఎప్పుడు వచ్చినా మార్తా వంట చేస్తా ఉండేది, మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుండేది, ఆధ్యాత్మికమైన విషయాలు. యేసు ప్రభు అన్నాడు, ఆమె చాలా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రెండు ప్రాముఖ్యమైనయే. దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వడం ప్రాముఖ్యమైనదే, దైవజనుడు చెప్పే వాక్యాన్ని వినడము రెండు ప్రాముఖ్యమైనవే. మార్తా దైవజనుడి ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మార్తా దైవజనుడి యొక్క అక్కర తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది. మార్తా దైవజనుడికి ఆకలయ్యే లోపే ఆయన కడుపు మనము చల్లబరచాలి అని దైవజనుడి గురించిన ఆలోచన చేస్తా ఉంది. మంచిదే ఆమె ఉద్దేశం కూడా. కానీ మరియా పరలోక సంబంధమైన ఆహారం యేసు ప్రభు దగ్గర నుంచి తింటూ కూర్చున్నది. దేవునికి స్తోత్రం. అది ముఖ్యమైనదే. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాడు. ఒకరోజు వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. లాజర్ చనిపోతే దేవుడు 4 రోజులకు వచ్చాడు. 4 రోజులకు వచ్చినప్పుడు దేవుడు సమాధి దగ్గరికి యేసు ప్రభుని తీసుకెళ్ళారా లేదా? సమాధి దగ్గరికి తీసుకొని వెళ్ళి అయ్యా వాడు చనిపోయి 4 రోజులైంది, కుళ్ళిపోయి ఉంటాడు, కంప వాసన వచ్చేస్తూ ఉంటుందయ్యా అంటే,
లేదు లేదు లేదు, అటువంటిది ఏం జరగదు. ద రివైవల్ వర్డ్ ఉంటుంది అక్కడ. అద్భుతమైన మాట 35 వచనంలో, యోహాను సువార్తలో 10:35, యేసు కన్నీళ్లు విడిచెను. అంటే టెర్రిబుల్ ఈజ్ దిస్ దేర్. అసలు ఏముంటుంది తెలుసు, అది చిన్న వాక్యం. అదే కొత్త నిబంధనలో ఇక చిన్న వాక్యము న్యూ టెస్టిమెంట్ లో ఏదైనా ఉంది అని అంటే యేసు, చెప్పండి ఈ మాట, యేసు కన్నీళ్లు విడిచెను. చెప్పండి ఈ మాట, చెప్పండి, నోరు తెరవండి. యేసు కన్నీళ్లు విడిచెను. క్రొత్త నిబంధనలో చిన్న వచనం ఏదైనా ఉంది అని అంటే, చిన్న వచనం, ద లిటిల్ వర్డ్, చిన్న వచనం, చిన్న వర్స్ ఏదైనా ఉంది అని అంటే యేసు కన్నీళ్లు విడిచెను. అసలు ఆయనకి ఏమవసరం కన్నీళ్లు విడిచాల్సిన పని? 5,000 మందికి ఆహారం పెట్టేటప్పుడే కన్నీళ్లు విడచలేదు. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, 5,000 మంది ఉన్నారు. కేవలం వాళ్ళు పురుషులు, ఇంకా స్త్రీలు కూడా ఉండింటారు, పిల్లలు ఉండింటారు. వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి కూడా ఆయన కన్నీళ్లు విడచలేదు. ఆయన ఆ పాత్రను ఎత్తుకొని ఆశీర్వదించాడు. 5,000 మంది తిన్నారు. ఇంకా 12 గంపలు ఎత్తుకొని పోతా ఉన్నారు. ఎవడైతే చింటుగాడు వచ్చి అయ్యా ఇదిగో నా దగ్గర ఉన్నాయని చెప్పాడో, ఆ చిన్నోడికి కూడా ఒక గంప ఇచ్చి నెత్తి మీద పెట్టి ఇంటికి తీసుకెళ్లారే, తిన్నకాడికి దీన్ని అమ్ముకో 10 రూపాయలు వస్తాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ దగ్గర ఉన్న దాచుకోలేదు. స్తోత్ర. ఇంతమందికి సరిపోయిద్దని అనుమానం రాలేదు తోమలాగా. స్తోత్ర. నీవు అవిశ్వాసివి కాదు. దేవునికి స్తోత్ర. ఈ చిన్నదైనా సేవ కొరకు ఉపయోగపడుతుందని, ఈ చిన్నదైనా ఇంత ప్రజల కొరకు ఉపయోగపడుతుందని, ఇంతమందికి నాదేం సరిపోయిద్దిలే అనుకోకుండా ఆ చిన్న ఆహారమును యేసు ప్రభు చేతిలో పెట్టినందువలన 5,000 మంది తిన్నారు, శిష్యులు తిన్నారు, యేసయ్య తిన్నాడు. వాడికి కూడా ఒక గంప ఎక్స్ట్రా ఇచ్చేసి పంపించేసాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా కానుక దేవుడు స్వీకరిస్తాడా? ఈ చిన్న కానుక దేవుడు స్వీకరిస్తాడా అని అవిశ్వాసంగా ఉండొద్దు. అది చిన్నదైనా పెద్దదైనా దేవుని చేతులకు వచ్చినప్పుడు అది ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్ని చేపలను దేవుడు ఆశీర్వదించినట్లుగా నీవిచ్చే ప్రతి కానుకను ఆశీర్వదిస్తాడని ఉద్దేశముతో ఇవ్వాలి నువ్వు ప్రభుకి ఇచ్చేటప్పుడు. ఆమేన్. నువ్వు దేవుని సేవకునికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లు. చెప్పండి, ఎవరికి ఇచ్చినట్లు? గొనుగుతూ సనుగుతూ ఇవ్వద్దు, బలవంతంగా ఇవ్వద్దు. పక్క వాళ్ళు చూస్తారేమో, నేను ఇవ్వలేకపోతే ఏంది కానుక కూడా ఇయ్యలేదా అని అనుకుంటారేమో అని బలవంతంగా ఇవ్వద్దు. నీ కానుక ఎవడికి కావాలి? నీ కానుకతో ఇక్కడ పరిచర్య జరగట్లేదు. దేవుని సేవ దేవుడే జరిగించుకుంటా వస్తాడంతే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన సేవ ఎలా చేయించాలో ఆయనకు తెలుసు. ఆయన పని ఎలా జరగాలని ఆయనకు తెలుసు. కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది నాకు దీవెనకరంగా మారుస్తాడు. వాడు ఇచ్చిందేమో 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, వాడు పట్టుకెళ్ళిందేమో గంపెడు పట్టుకెళ్ళాడు. ఎన్ని మాట్లాడరే? ఎన్ని పట్టుకెళ్ళాడు? గంపెడు పట్టుకెళ్ళాడు. ఆడు ఇతరులకు దీవెనకరంగా ఉన్నాడు. నీ ముఖాన్ని చూసుకున్నావు ఎప్పుడన్నా అద్దంలో? దేవునికి ఇచ్చేటప్పుడు నీ చెయ్యి కురిచి అయిపోతుంది. నా దగ్గర ఏమి లేవని మాట్లాడుతున్నావు. కనీసం వారానికి ప్రతి ఆదివారం వచ్చేటప్పుడు కనీసం దేవుని సన్నిధిలో కానుకేయడానికి కూడా తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరలా పేదోళ్ళేం కాదు. ప్రార్థన చేసుకొని కనీసం ఒక 100 రూపాయలు ఇవ్వకుండా ఎప్పుడో 6 నెలలకు 7 నెలలకు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నేను అంటున్నాను, నువ్వు కానుక ఇయ్యనందువలన సంఘానికి నష్టం లేదు, నాకేం నష్టం లేదు. కానీ నువ్వు దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు. నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్న ఆలోచనలకు నువ్వు దూరంగా ఉన్నావు. దేవుని సేవకు నీ వలన ఎటువంటి ఉపయోగం జరగడం లేదు. ఒక సమయంలో దేవుడు నీ వైపు చూడాలి, దేవుడు నిన్ను చూడాలి, నిన్ను తేరి చూడాలి, నీ అవసరత తీర్చాలి అని అంటే దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడు యేసు కన్నీళ్లు విడిచిన ఒక మాట ఉంది అక్కడ, అద్భుతమైన మాట. ఆ కన్నీళ్లు సమాధి దగ్గర విడిచాడు. లాజరు బయటికి రా అనిన వెంటనే లాజరు పేత వస్త్రములతోని బయటకు వచ్చేసాడు. అద్భుతం జరిగిందా లేదా? యోగ్యమైన ఇల్లు,
యేసుకు ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. యేసును చేర్చుకున్న ఇల్లు. యేసు ప్రభు వెళ్ళిన ప్రతిసారి ఒక్కడే వెళ్ళలేదు. యేసు ప్రభుతో 12 మంది శిష్యులు ఉంటారు. మొత్తం కలిసి ఎంతమంది అవుతారు? 13 మందికి వండి పెట్టాలి. ఆమె మార్తమ్మ ఎంతమందికి వండి పెట్టాలి? ఎప్పుడన్నా ఇసుక్కుందా? ఫోన్ చేసిందా? అయ్యా పొద్దుగుకులు అలా తీసుకురా కాక నువ్వు అక్కడికి రా అన్నదా? ఏందా నువ్వు వచ్చినప్పుడు అందరినీ తీసుకొస్తావు? నువ్వు వస్తుండు, నువ్వు వాళ్ళకు కూటమి పెట్టినప్పుడు పెడదాంలే అన్నదా? చెప్పండి. కూటమి పెట్టినప్పుడు వాళ్ళకు కూడా పెడదాంలే. నువ్వు దేవునికి స్తోత్ర. ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలు యోగ్యమైన కుటుంబాలు. ఆ కుటుంబాలకు తప్పకుండా ఒక ప్రతిఫలం పొందుకుంటూనే ఉంటారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ ఇక మనుషులు మెచ్చుకొని వారు దేవుని దృష్టిలో యోగ్యులు కారు. ఈరోజు ప్రభువు మెచ్చుకునే స్థాయిలో నువ్వు ఉన్నావా? ప్రభువు మెచ్చుకునే స్థాయిలో నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ప్రభువు మెచ్చుకునే స్థాయిలో నీ హృదయం పూర్వకంగా నువ్వు దేవునికి గుప్పిల్లవగలుగుతున్నావా? ప్రభువు మెచ్చుకునే స్థాయిలో నీ హృదయం పనిచేస్తుందా? ప్రభువు మెచ్చుకునే స్థాయిలో నీ జీవిత విధానము, ప్రవర్తన అలాగా ఉందా? ప్రభువు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఆమేన్. ఎవరిని మెచ్చుకుంటాడు ప్రభు? ఒక మాట చదువుకుందాం. ఎవరిని మెచ్చుకుంటాడు ప్రభు? లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఎవరిని ప్రభువు మెచ్చుకుంటాడు? ఎవడు యోగ్యుడు ప్రభు దృష్టిలో? కమాన్, లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో స్తోత్రం చెప్పాలి. అందరి మాటకి అందరు చెప్పాలి. సరిపోలే పురుషులు కూడా అందరు చెప్పాలి. వెనకున్న వాళ్ళు మౌనిక చెప్పు హల్లెలూయా. అందరు స్తోత్రం చెప్పాలి. దేవుని వాక్యం అంటుంది, ఎవడు యోగ్యుడు? నా దీవెనక ఎవడు యోగ్యుడు? నేనిచ్చే ప్రతిఫలాలకు ఎవడు యోగ్యుడు? నా ఆశీర్వాదానికి ఎవడు యోగ్యుడు? నా దీవెనకి ఎవడు యోగ్యుడు? ఎవడు ఫలిస్తాడు అని దేవుని వాక్యం అంటుంది. మంచి మనస్సుతో వాక్యం వినేవాడు. దాంట్లో అండర్లైన్ చేసుకోవాలి, మంచి మనస్సుతో. ఏ మనస్సు? కొంతమందికి ఉన్న దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏంటంటే, నా గురించే చెప్పాడు వాక్యము. మరి నువ్వు ఎందుకు వచ్చిన? వాక్యం ఏంటని కాదు నువ్వు వచ్చింది. ఎందుకు వచ్చావు? నువ్వు పాట పాడి చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడానికని వచ్చినవా? నీ గురించే దేవుడు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడో తెలుసా? తండ్రి ప్రేమించు వారిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. చెప్పండి, తండ్రి ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడు, ఎవరిని గద్దిస్తాడు? తాను ప్రేమించు వారితోనే మాట్లాడతాడు ఆయన. తాను ప్రేమించు వారిని శిక్షిస్తాడు ఆయన. తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు ఆయన. వీడితో ఎందుకు రానుకుంటే వాడి జోలి కూడా, ఈమెతో ఎందుకు రానుకుంటే ఆమెతో మాట్లాడడం కూడా మానేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను, మీ జీవితంలో ఎప్పటికి గుర్తుపెట్టుకోండి. వాక్యము గంట సేపు జరుగుతున్న వాక్యంలో ఒక్క మాట కూడా నీ హృదయానికి తాకలేదంటే ఒకటి. రెండవది, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు 5-10 నిమిషాల కంటే ఎక్కువగా నువ్వు ప్రార్థనలో మోకరించలేకపోతున్నావంటే 2. మూడవది, నువ్వు బైబిల్ చదువుతున్నా కూడా ఏ ఒక్క వాక్యము నిన్ను తాకట్లేదనంటే నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోయినావని గుర్తుపెట్టుకో. నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు చచ్చావు. చాలా రోజులైంది, నీకు అర్థం కావట్లే. నువ్వు కంపు కొడుతున్నావు, నువ్వు సెంటేసుకొని బతుకుతున్నావు అంతే. స్తోత్రం చెప్పరే. ఒకటి, వాక్యము గంట సేపట్లో ఒక్క మాట కూడా నీ హృదయాన్ని తాకలేదంటే. రెండవది ఏంటిది? రెండవది, ప్రార్థన 5-10 నిమిషాల కంటే నీ ప్రార్థన సాగడం లేదంటే. మూడవది, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఒక్క మాట కూడా నిన్ను తాకట్లేదు అని అంటే ఏమైపోయినావు నువ్వు? జీవించుచున్నానన్న పేరు ఉన్నది, మృతుడవే. ఏం మార్పు లేదు.
దేవుడు ఆ స్థితి నుండి మన కుటుంబాలను విడిపించును గాక. మృతమైనటువంటి హృదయాలు మరలా జీవముతో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాలను ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాలి ఈ మాటలో. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, మంచి మనస్సుతో ఆలకించండి, సరి చేసుకోనండి, ప్రభు మార్గాల్లో నిలబడండి. దేవుని మాటలు అంటున్నా, ఏమంటున్నాయి తెలుసా? మంచి నేలన ఉండువారు ఎవరనగా మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఎలాంటి వారు? మాట్లాడట్లే మీరు, నేను అంతే అన్నానా? ఓపికతో ఫలించేవారు. చెప్పండి. వాక్యాన్ని మంచి హృదయముతో నమ్మే వాళ్ళు ఏం చేస్తారు? ఓపికగా ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారు? ఓపిక ఉంటుంది వాళ్ళకి. అడావుడి చేయరు, దుడుకుపడరు. ఓపిక. ఒక క్రైస్తవుడికి కావాల్సింది ఓపిక, సహనము, దీర్ఘశాంతము కావాలి. దేవుడు ఎవరిని యోగ్యులుగా ఎంచుతున్నాడో తెలుసా? ఎవరైతే దేవుని వాక్యాన్ని ఓపికగా వింటారో నిద్రపోకుండా, ఎవడైతే ఓపికగా వింటాడో, మంచి మనసుతో ఆ వాక్యాన్ని ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు అని హృదయంలో చేర్చుకుంటాడో, ఈ మాట ద్వారా నేను సరి చేసుకోవాలి, అవును ప్రభువా నాతో మాట్లాడావు, ఈ విషయముకై నన్ను క్షమించు, ఇక మీదట అలాంటి పని నేను చెయ్యను, అలాంటి జీవితం జీవించును, అలాంటి వారితో సహవాసం చేయను, అలాంటి వ్యక్తిత్వం నేను కలిగి ఉండను, నీకు విరోధమైనగా నేను బ్రతకను, ఈరోజు ఒక మార్పు చేసుకుంటున్నానని చెప్పి ఆ వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. అండ్ దెన్ ఆ వాక్య ప్రకారము నువ్వు నడుచుకోవడానికి అడుగులు ఈ రోజే ప్రారంభించుదువు గాక. ఎప్పుడో కాదు. బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానండి, కిస్మిస్కు తీసుకుంటానండి, బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానండి, గుడ్ ఫ్రైడేకు తీసుకుంటానండి, బాప్తిస్మం తీసుకోవాలని ఉందండి, అయితే జనవరి 1వ తారీఖు తీసుకుంటానండి, బాప్తిస్మం తీసుకోవాలని ఉందండి, మా అబ్బికి పెళ్లి చేసి తీసుకుంటానండి, బాప్తిస్మం తీసుకుంటానండి, మీటింగ్లు ఎప్పుడు పెడతారండి, అప్పుడు తీసుకుంటానండి. ఈలోపు యేసు ప్రభు వస్తే నీ గతి ఏందండి? నీకోసం ఆగుతాడా ప్రభు? చెప్పు, నీకోసం ఆగుతాడా? ఓపిక లేదు, మంచి మనస్సు నో. ఈరోజు అట్టి స్థితి మారిపోవను గాక. ఆమేన్, హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సు. చెప్పండి, ఎలాంటి మనస్సు? మంచి మనస్సు కలిగిన వారు దేవుని దృష్టిలో యోగ్యులు. ఎందుకనంటే వాళ్ళు వాక్యానికి లోబడతారు, వాళ్ళు వాక్యానికి అనుగుణంగా ఉంటారు, వాళ్ళు వాక్యం ఏదైతే చెబుతుందో దాని మీద మనస్సులో పగ పెట్టుకున్నారో. ఇదే దుర్మార్గం ఎక్కడికి పోయినా. చాలా సంఘాలలో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే సంఘ పెద్దలు హేళన చేస్తూ ఉంటారు, ఇంకా సాల్లయ్యా ఇంకా దిగంటుంటారు వాళ్ళు, ఎందుకంటే ఆయన పెట్టుకున్న సేవకుడు కాబట్టి. విశ్వాసులు కూడా అంటారు, ఏంద్ర ఈ మధ్య ఏందో వాయిస్ లేదు పెంచుతుండు, ఏదంట పాస్టర్ ఏం పెంచుతుండంట, వాయిస్ పెంచుతుండు, జీతం కట్ చేయాలి నేను ఎలా. ఇంకా ఈసారి పేపర్కి అనరా, పాస్టర్ని తీసేసి ఇంకొక పాస్టర్ని పెట్టుకుందాం. సంఘాలు పతనమైపోతా ఉన్నాయి. దైవజనుడు చెప్పిన మాట వినక, దైవజనుడు మన ఇంటికి వస్తే దేవుడు వస్తున్నాడు అనేటువంటి కనీసమైన ఇంకిత జ్ఞానం లేక నోరు పారేసుకుంటూ నోటికి ఎంత పనికి మాలిన బూతు వచనాలు వస్తే ఆ బూతు మాటలు మాట్లాడుతూ, అరే ఇది దైవజనుని కుటుంబము, దేవుడు ఒక్కసారి కన్నెర్ర చేసిందంటే ఓ నేల కూలిపోతాం, మన బ్రతుకులు కుక్కలు చింపిన ఇస్తర్లు అయిపోతాయి అనే ఇంకిత జ్ఞానము లేని మూర్ఖులు జీవితాలను అల్లకల్లోలం చేసుకుంటా ఉన్నారు. మనం ఈరోజు నేర్చుకోవాలి, యోగ్యమైన మంచి మనస్సు కలిగిన వారు సేవకులను ప్రేమిస్తారని మనం నేర్చుకోవాలి. దేవుని భయము కలిగిన వారు సేవకులను ప్రేమిస్తారని నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రభు మెచ్చుకునే వాడే యోగ్యుడని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటా ఉన్నాడు, ఎవని ఇంట నీవు సమాధానమని చెప్తే వాని ఇంట ఉంటది. అయితే ఎవని ఇంట ఉంటదో తెలుసా? నిన్ను ప్రేమతో చేర్చుకున్న వాని ఇంట ఉంటది. హల్లెలూయా.
మేము చాలా మంది ఇండ్లకు వెళ్తా ఉంటాం. దేవుని వాక్యం అంటుంది, మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు మిమ్మల్ని చేర్చుకున్నవాడు సమాధానము కలుగునుగా నువ్వు చెప్పినప్పుడు వాని ఇంట సమాధానం ఉంటది. వాడు ఆ సమాధానానికి యోగ్యుడైతే ఆ సమాధానం ఆ ఇంట్లో నిలబడతది. వాడు ఆ సమాధానానికి యోగ్యుడు కాక వాడు లోక సంబంధి అయ్యుండి పేరుకు మాత్రం మంచినీళ్ళు తాగన్నా, టీ తాగన్నా, మజ్జిగ తాగన్నా, కూర్చో అన్నా, హల్లెలూయా, సొంత నా రక్త సంబంధులు ఇండ్ల దాకా కూడా వెళ్ళి నా బిడ్డల దాకా ఆడదాకా వెళ్ళి రాలేను. ఎందుకు వెళ్ళలేనంటే ప్రేరేపణ లేనప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో కూడా నేను అడుగు పెట్టలేను. మళ్ళీ ఎన్నికి వస్తా, ఆడదాకా వచ్చి ఎన్నికి వస్తా. కొంతమంది ఇండ్లకు మాత్రం దేవుడు బలవంతం చేస్తాడు. ఎందుకనంటే అక్కడ నేను అడుగు పెట్టడం ద్వారా వాళ్ళకు జీవము కలగాలని చెప్పేసి, నేను అడుగు పెట్టడం ద్వారా వారి దుఃఖము మానిపోవాలని చెప్పేసి, నేను అక్కడ అడుగు పెట్టడం ద్వారా వారికి స్వస్థత రావాలని చెప్పి, నేను అక్కడ అడుగు పెట్టడం ద్వారా వారికి ఏదైనా ఒక మేలు జరగాలి, వారి హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోవాలి, వారు తేలికైపోవాలని చెప్పి వారు పిలవకపోయిన దేవుడు నన్ను ఒక్కొక్కసారి తీసుకొని వెళ్తా ఉంటుంటాడు. స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరద్దా. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సుతో ఆలకించండి దేవుని వాక్యాన్ని. మీరు యోగ్యమైన మంచి మనస్సుతో మీరు ఆలకిస్తే వాక్యం ప్రకారం మీరు నడుచుకుంటారు. వాక్యాన్ని ప్రేమించిన వారైతే సేవకుని ప్రేమిస్తారు, సేవకుని ప్రేమించిన వారైతే వాక్యాన్ని ప్రేమిస్తారు. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? నీ వాక్యమే నన్ను, ఇదే బాధలలో నాకు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమైన దేవుడు దేవుని సేవకులను పంపిస్తూ ఉంటాడు మన దగ్గరికి. స్తోత్రం చెప్తూ చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి గట్టిగా. రెండవది, నీవు ఫలించాలంటే, నువ్వు యోగ్యుడిగా మార్చబడాలనంటే ఇలాంటి కార్యాలను చేయుదువుగాక. మూడవది, రోమాపత్రిక 12వ అధ్యాయం. నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోనండి. వాక్యం మీద తిరగబడితే దేవుని మీద తిరగబడ్డట్టే. మీరు దేవునికి విరోధంగా ఉండి నువ్వేమి చేయలేవు, మొత్తం పోగొట్టుకోవడం తప్ప. ఏడుస్తున్నారు ఇప్పటికే. 12వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. మూడవది, ఎవడు యోగ్యమైన వాడంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్తమైన మనుషులతో, స్తోత్రం చెప్పండి చేతులెత్తి, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సమాధానం ఎక్కడ నిలిచి ఉంటది? ఒక దైవజనుడు మీ ఇంటికి వచ్చిపోయినంత మాత్రాన మీకేం దీవెన ఉండదో. యోగ్యమైన కుటుంబం అయితేనే ఆ దీవెన అక్కడ నిలబడతాదని చెప్తున్నాను ఇప్పటిదాకా నేను. మీ ఇండ్లు యోగ్యమైనదైతే నేను దీవించిన దీవెన మీ పైన ఫలిస్తుంది. మీ ఇండ్లు యోగ్యమైనదైతే నేను సమాధానం అంటే ఆ సమాధానం నిలబడతది. మీ ఇండ్లు యోగ్యమైనదైతే నేను అడుగు పెట్టినప్పుడే మీలో జీవము కలుగుతుంది. మీ ఇండ్లు యోగ్యమైనదైతేనే కార్యము జరుగుతుంది. నేను 100 సార్లు మీ కొంపలకు తిరిగినంత మాత్రాన ఏ ఉపయోగం ఉండదు. నేను ఒక్కసారి వచ్చినా చాలు, మీ ఇండ్లు సేవకుని దేవుణ్ణి ప్రేమించే ఇండ్లు అయితే అది క్విక్ ఫిక్స్ లాగా అతుక్కొని పోద్ది. ఆ దీవెన మీకు ఫెవికోల్ ఉంటుందే. క్విక్ ఫిక్స్ అంటే మీకు అర్థం కాదు. అనాబాండ్ ఉంటుంది, ఫ్లెక్సీలకు అంటించేది. చింటూ, అనాబాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది? నారాయణ, అనాబాండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది? ఒక్కసారి దైవజనుడు వచ్చినా మీరు మంచి మనసుతో వాక్యం వినేవారైతే, మంచి మనసుతో సేవకుని ప్రేమించేవారైతే, నేను ఊరికే వచ్చి అట్లా అడుగు పెట్టినా సరే అనాబాండులాగా తక్కపోద్ది ఆ సమాధానం మీ కుటుంబాలకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదంతే దేవుని వాక్యం అంటుంది తెలుసా? మూడవది, కీడునకు ప్రతి కీడు ఎవడో చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నా సంఘ బిడ్డలను కొంతమందిని నేను మెచ్చుకోకుండా ఉండలేను, నేను అభినందిస్తున్నాను. ఎంత బూతు మాటలు తిట్టించుకున్నారో నా వలన.
నా మీద కోపము, ఒక పనికి మాలిన కుటుంబాలు నా మీద కోపము బిడ్డల మీద చూపించారు, సంఘ బిడ్డల మీద. అయినా భరించారు, వాళ్ళు నా కొరకు భరించారు. కానీ దేవుడు భయంకరమైన కీడు ఉగ్రత వాళ్ళ ఇంటి మీదకి తీసుకొచ్చాడు. మరుసటి రోజే భయంకరమైన కీడు ఉగ్రత వాళ్ళ ఇంటి మీదకి తీసుకొచ్చాడు. ఎవరినైతే దూషించారో, ఎవరినైతే ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారో, మరలా వాళ్ళే వారికి సహాయం చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది. మిగతా ఎవరు రాలేదు సహాయం చేయడానికి. కానీ వాళ్ళు చేసిన దానికి కీడుకు ప్రతి కీడు చేయక వాళ్ళు మేలే చేశారు. మరలా వాళ్ళకి చప్పట్లు కొడుతూ అభినందిద్దాం వారిని. వాళ్ళు సన్మానానికి యోగ్యులు, అభినందనకు అర్హులు వాళ్ళు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, మిమ్మల్ని గురించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకంలో మీ ప్రతిఫలము. చదువు మాట. రెఫరెన్స్ చెప్పు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, యేసు కొండ మీద చేసిన ప్రసంగంలో విషయాలు మాట్లాడుతున్నాం. 5:13 చదవండి. మత్తయి సువార్త 5:13 తీయండి అందరూ, రండి. 5:13 చదువునానా? చదువునానా, పర్వాలేదు, 11 నుంచే చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగుతుంది. ఎందుకంటే ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా, చప్పట్లు కొడితే యేసయ్యను కనపరచండి. దేవుడు మీకు తప్పకుండా ఫలాన్ని ఇస్తున్నాడని నమ్ముతున్నాను నేను. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీకు ఫలము దయచేయబడబోతా ఉంది. నా నిమిత్తం మీరు కష్టపడ్డారు, నా నిమిత్తం పడ్డారంటే యేసు నిమిత్తం పడ్డారు కనుక మీకు పరలోకంలో ఫలం ఉంది తప్పకుండా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా మాట్లాడినా తిరిగి దూషించొద్దు దయచేసి. మీ భర్తలు మాట్లాడినా తిరిగి దూషించొద్దు. ఎవరు మాట్లాడినా తిరిగి కీడునకు ప్రతి కీడు చేయొద్దు. ఎందుకంటే పరలోకంలో మీ ఫలం ఉంది ఒకటి. అక్కడ మీకు బహుమతి కావాలంటే ఇక్కడ మనం తగ్గి ఉందాం, ఏం పర్వాలేదు. పడ్డవాడు చెడ్డవాడు ఏం కాదు, అట్లాని వాళ్ళేం పెద్ద నీతిమంతులేం కాదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. రోమా రాసిన పత్రికలో మనం చూసుకుంటా ఉన్నాం. 12వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మనుషులందరి దృష్టికి మనం ఎలా బ్రతకాలి? కమాన్ 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 కమాన్. యోగ్యమైన ప్రవర్తన. ఏమంటాడు అక్కడ? యోగ్యమైన వాటిని గురించి. ఏంటిది ప్రభువుకు యోగ్యమైనది అనంటే సమస్తమైన మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా దేవునికి నువ్వు అంగీకారముగా యోగ్యమైన వ్యక్తిగా మార్చబడతావు. ఆమేన్, ఆమేన్. తిమోతి రాసిన పత్రికలో మాట్లాడతాడు అక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో చదువుతున్నారు. చదువునానా? యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని. ఎందుకు? ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. కొడు చప్పట్లో, అది మ్యాటర్. కొట్టాలి గట్టిగా. నువ్వు యోగ్యమైన వ్యక్తిగా మార్చబడుదువుగాక. మనుషుల కొరకు ప్రార్థన చేయుదువుగాక, సేవకుల కొరకు ప్రార్థన చేయుదువుగాక, అధికారుల కొరకు ప్రార్థన చేయుదువుగాక, నాయకుల కొరకు ప్రార్థన చేయుదువుగాక, సర్వలోకము కొరకు ప్రార్థన చేయుదువుగాక. తద్వారా నువ్వు దేవుడు మెచ్చుకునే వ్యక్తిగా మార్చబడుదువుగాక.
స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు యోగ్యమైన వ్యక్తిగా మార్చబడడానికి మనకు కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ క్వాలిటీస్లలో మరొక క్వాలిటీ ఏంటంటే అందరి కొరకు ప్రార్థన చేసే మనస్సు నీకు ఉండాలి. స్తోత్రం చెప్పట్ల మీరు? చెప్పండి ఏంటిది అది? కీడునకు ప్రతి కీడు ఎవరికి చెయ్యకుండా అందరి కోసము, హింసించిన వారి కోసము, దూషించిన వారి కోసము, చెడ్డ మాటలలో పలికిన వారి కోసము, మన వాళ్ళు బూతులు తిట్టిన వారి కోసము, మన దగ్గర దోచుకున్న వారి కోసము, అన్యాయం చేసిన వారి కోసము, అక్రమం చేసిన వారి కోసము ఏం చేయాలండి? ఏం చేయాలండి? చేస్తున్నారా? మీరు చేస్తే మీరు యోగ్యులుగా మార్చబడుతున్నారని అర్థం. ఆయన దృష్టిలో మీరు యోగ్యులైతే మీ కుటుంబాలలో ఎవడు దీవించకపోయినా సమాధానం నిలిచే ఉంటది. దేవుని వాక్యం ఏమన్నా తెలుసా? లూకా సువార్తలో ఏమన్నాడు? లూకా సువార్తలో ఆయనకిష్టులైన బిడ్డలకు భూమి మీద, ఎవరికి? చదువురాను అక్కడ కిస్మిస్ చదవాలాడ, రెఫరెన్స్ చెప్పు వాళ్ళకు. లూకా 2:14 తీయండి, బైబిల్ తీయండి. లూకా 2:14లో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగుతుంది. ఎవరికి కలుగుతుందో తెలుసా? ఆయనకిష్టులైన వారికి. ఆయనకిష్టులు ఎవరు అనంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేసేవారు ఆయనకిష్టులు. స్తోత్రం చెప్పరే? గట్టిగా చెప్పాలి కదా ఈ మాటకి. ఎందుకంటే అందులో మీరున్నారు కదా. స్తోత్రం చెప్పండి. బుధవారం చేసే వాళ్ళు ఉన్నారు కదా. స్తోత్రం చెప్పండి. శనివారం చేసే వాళ్ళు ఉన్నారు కదా. స్తోత్రం చెప్పండి. ఉపవాస ప్రార్థనలలో చేసే వాళ్ళు ఉన్నారు కదా. స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారు కదా. స్తోత్రం చెప్పండి. మీరందరూ యోగ్యమైన కుటుంబాలుగా మార్చబడుదురు గాక. సమాధానము మీ కుటుంబాల్లో నివసించును గాక. అది స్థావరము చేసుకొనును గాక. అది నివాసించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యమైన కుటుంబాలుగా మార్చబడాలి. దొంగ నాటకాలు చేయకూడదు. వాక్యం విన్నట్టే ఇని ఇంటికి పోయిన తర్వాత ఆయన అంతే చెబుతాలే, మనం ఇంతే బతుకుదాంలే అన్నట్టు ఉండకూడదు. ఇదే ఆయన అంతే చెబుతాలే, మనం ఇంతే బతుకుదాంలే. దేవుడు ఆడుండు, పరలోకం ఆడుండు అంటే అట్టుంటది. ప్రైజ్ ది లార్డ్. సే హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరికి కీడు చేయకండి, డిఫెన్స్ చేసుకోండి అంతే. ఉద్దేశపూర్వకంగా ఎవరికి కీడు చేయగాకండి. పొరపాటున చేయి తగులితే ఏం చేయలేం, కాలు తగులితే ఏం చేయలేంలే. అప్పుడప్పుడు తగులుతూ ఉంటాయి కోపం, హద్దులు దాటినప్పుడు. థర్మామీటర్ కూడా పగిలిపోతుంటుంది. వేడి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది? వెయిట్ ఎక్కువ ఉన్నాడు అనుకో, వెయిట్ మిషన్ ఏమవుతుంది? మరి దానికి కూడా ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి హద్దులు దాటినప్పుడు ఏం చేయలేడు. ఊరిక పొద్దుగుక్కులేందని ఒక్కసారి తిమ్మిరిపోయేంత వరకు అంతే. ఒక్కసారితో తిమ్మిరిపోద్ది. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. యోగ్యమైన కుటుంబం. మాట్లాడండి. నాది యోగ్యమైన కుటుంబం, ప్రభువు వచ్చే కుటుంబం, దైవజనుడు దర్శించే కుటుంబం, యోగ్యమైన కుటుంబం నాది. సమాధానం నిలిచి ఉండును గాక. మాట్లాడాలా మీరు? సమాధానం నిలిచి ఉండును గాక. ఆమెనండి. సమాధానం నిలిచి ఉండును గాక. సమాధానం నిలిచి ఉండును గాక. పని చేయును గాక. కార్యములు జరిగించును గాక. కృప విస్తరించును గాక. మన పిల్లల తలపైకి కూడా వచ్చును గాక. నూతన తైలాభిషేకము దాని వల్ల కలుగును గాక. సమాధానం, సమాధానం, సమాధానం. ఆయనకిష్టులైన మన మీద సమాధానం నిలిచి ఉండును గాక. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి గట్టిగా, గట్టిగా విశ్వాసంతో. తోమా తమ్ముళ్ళు, తోమా అక్కలందరూ మారు మనసు పొందాలి ఈరోజు. తోమా అక్క చెల్లెలు మారు మనసు పొందాలి. తోమా తమ్ముళ్ళు మారు మనసు పొందాలి. యేసు నామములో. ఎవరు తోమా తమ్ముళ్ళు? తోమా తమ్ముళ్ళు ఎవరు? తోమా అక్కోళ్ళు ఎవరు?
అవిశ్వాసము కలిగిన వాళ్ళు. జరుగుతుంది అంటవా? ఆ దీర్ఘంలోనే బాయా నీ దరిద్రం అంతా. సైతాను నర్మయ్, దేవుడు చేస్తాడని చెప్పు, ఆయనకు సాధ్యమని చెప్పు. అపవాది తలచిన కీడులన్నీ నా కొరకు ఈరోజు దైవజనుడు మాట్లాడిన మాటలో నుంచి మేలుగా మారుస్తాడని చెప్పు. ఆమేన్, ఆమేన్. వాడి తలచని, వాడి ప్లాన్లు వేయని, వాడి బాణములన్నీ ప్రభునామంలో విరగొట్టబడును గాక. వాడి ఆలోచనలు తారుమారైపోవును గాక. వాడి ఆలోచనలు తల్లకిందులైపోవును గాక. అహీతోపేలు ఆలోచన చెడగొట్టిన దేవుడే మన శత్రువుల ఆలోచనలు చెడగొడుతున్నందుకు స్తోత్రం చెబుదా. ఎందుకనంటే యోగ్యమైన ఇల్లు నీది, మార్చబడాలలాగునా. ఆమేన్. నా దైవజనునికి ఇస్తే నా దేవునికి ఇచ్చినట్లు. దైవజనుడు సేవ కొరకు వాడతాడు, ఆ దీవెన నా మీదకి వస్తుంది. నా ద్వారా సేవ జరగాలి, నా ద్వారా 5,000 మంది భోంచేయాలి, నా ద్వారా 12 గంపలు శిష్యులు ఎత్తుకొని వెళ్ళాలి, నా ద్వారా యేసు ప్రభు కూడా తినాలి, నా ద్వారా ఈ కార్యాలన్నీ జరగాలి, నాకు ఇంకా ఒక గంప మిగులుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక గంప మిగులుతుంది. నీ ద్వారా 12 మంది కుటుంబాలు దీవించబడతాయి. నీ ద్వారా 5,000 మంది ఆకలి తీర్చబడుతుంది. నీ పేరు బైబిల్ గ్రంథంలోనికి దేశ దేశాల్లో పేరు ప్రఖ్యాత. వాడు పెట్టుబడి ఎంత పెట్టాడండి? ఎంత పెట్టాడమ్మా పెట్టుబడి? ఎంత పెట్టాడు అక్క పెట్టుబడి? ఎంత పెట్టాడు పెట్టుబడి? ఎంత పెట్టాడు బుడ్డాడు? ఎంత పెట్టుబడి పెట్టాడు నరేషు? అరే అసలు మనకు గుర్తింపే లేకుండా పోతుంది. ఏంది ఇది? ఓ ఎంత పెట్టాడు? ఎంత పెట్టాడు పెట్టుబడి? ఎంత పెట్టాడు? మంచి మనస్సుతో చెప్పండి. ఐసు కాదమ్మా తల్లల, మీరు ఐసు కాదు, మంచి మనస్సు. ఎలాంటి మనస్సుతో? మంచి మనస్సుతో నువ్వు ఇచ్చే ప్రతి కానుకకు దేవుడు ప్రతిఫలం అద్భుతంగా ఇస్తాడు, అద్భుతంగా. మంచి మనస్సు కావాలి నీకు. గొనుగుతూ సనుగుతూ పెద్ద నోటు అయితే తీసి మళ్ళీ లోపలికి దాన్ని కుచ్చి 10 రూపాయల బిల్ల కనపడితే కడుపు నిండిపోద్ది. దేవునికి స్తోత్రం. అదే షాపింగ్కి వెళ్ళారనుకో, కేవలం ఒక్క చూడీదారే, ఒక్క పంజాబీ డ్రెస్సే తీసుకోవాలని పోతారు. మర్యాదగా వత్తరా? 2 నైటీలే తీసుకోవాలనుకుంటారు. వాడిని నిలబెట్టి 2 నైటీలే తీసుకుంటారా? ఆ సైకిల్ మీద అమ్ముకోవడానికి వచ్చినోన్ని. నువ్వు రా, నీకు కూడా లేదు కదా. 2 దుప్పట్లే తీసుకోవాలనుకుంటారు చలికాలం కాబట్టి. మీ నాన్నకు కూడా లేనట్టుంది కదమ్మే. మన ఇద్దరమే తీసుకుంటే అట్ట, మరి మీ అయ్య కష్టపట్టుడు, ఆయనకు కూడా ఒకటి. ప్రతి విషయంలో మనము ఖర్చు పెట్టుకునే విషయంలో అసలు ధారాళంగా వెళ్ళిపోతాం. దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం లెక్కేస్తా ఉంటాం. 1కి 10 సార్లు. ఏమన్నా ఒక్క నోటి ఎక్కువ వచ్చిందేమో లెక్కేస్తుంటాం. మంచి మనసు అంటారా దాన్ని? బలవంతము. చెప్పండి, ఏమంటారు దాన్ని? మంచి మనసుతో ఇచ్చాడండి 5 రొట్టెలు. మంచి మనసుతో దేవుడు ఆశీర్వదిస్తే దిమ్మ తిరిగిపోయింది అటనే. మీరు మంచి మనస్సుతో సహకరిస్తే సేవ ఇది 2 అంతలు అయిపోద్ది అంతే. ఆమేన్, ఆమేన్. నేను ప్రతి నెల ఎత్తుక్కోవాల్సిన పండ్లే. ప్రతి నెల అబ్బో ఈ నెల 20,000 ఖర్చు పెట్టాలి కదా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు. ఒక్కొక్క 100 రూపాయలు, ఒక్కొక్క 500 ఇచ్చి అన్ని బీరువాలో తీసుకుపోయి జాగ్రత్త పెట్టాల్సిన పనులే. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ పోగు చేయాల్సిన పనులే. మంచి మనస్సుతో మనము నిజంగా ఒక్కసారి ప్రారంభించండి, ట్రై చేయండి. నెల, 3 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం
అది ప్రెగ్నెన్సీ అయ్యి పిల్లలు పెట్టేంత వరకు ఆగండి. అది మీరు నేను కన్నట్టుండదు. పంది కదా పిల్లలు పెడతా చూడు, కుక్క కదా కంట చూడు. ఎన్ని గంటది కుక్క? పంది ఎన్ని గంటది? పాము ఎన్ని గంటది? అంత దీవెన వస్తుంది మన మీదకి. మీరు ఒకటి ఇచ్చినాడని దేవుడే ఒకటి ఏడు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 5,000 మందికి పెట్టినోడు ఆయన. మీరు మంచి మనస్సుతో దేవునికి సహకరించగలిగితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. ఆమేన్, ఆమేన్. కొలస్సీలకు రాసిన పత్రిక 4వది, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎవరు యోగ్యమైన వారు, ఎవరి ఇంట్లో సమాధానం నిలబడుతుంది, ఎవరి ఇల్లు యోగ్యమైనది. కొలస్సీలకు రాసిన పత్రిక 2:5, ఆత్మ విషయములలో ఉండి యోగ్యమైన ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన కావాలి? యోగ్యమైన ప్రవర్తన. క్రీస్తునందలి మీరు స్థిరంగా విశ్వాసంలో ఉండాలి. చెప్పండి ఒకటి, యోగ్యమైన ప్రవర్తన, ఆత్మీయ స్థిరత్వం. మాట్లాడండి, 2 విషయాలు చెప్పండి. యోగ్యమైన ప్రవర్తన, స్థిరమైన విశ్వాసం. చెప్పండి. మనది యోగ్యమైన ఇల్లుగా మార్చబడాలంటే ఇప్పటిదాకా చెప్పుకొని వస్తున్న క్వాలిటీస్లో ఇవి కూడా యాడ్ చేయాలి, మనం కలుపుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన. ఎక్లీషియన్స్ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనమా 3వ అధ్యాయం 1వ వచనమా? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన గలవారమై బ్రతకాలి మనం. ఎలాంటి ప్రవర్తన? ఎందుకంటే దేవుని సన్నిధికి వస్తున్నాం కాబట్టి. లోకంలో బతికేటోళ్ళు అది వాళ్ళ ఇష్టం. లేదు నేను లోకానుసారంగానే బ్రతుకుతానంటే ఓకే, క్యారీ ఆన్. కానీ నువ్వు దేవునిలో ఉండాలి, సమాధానము నీ ఇంట్లో ఉండాలి, నీది యోగ్యమైన కుటుంబముగా మార్చబడాలంటే నీ ప్రవర్తన విషయంలో బి కేర్ఫుల్. ప్రవర్తన కాపాడుకోవాలి మనం. ప్రవర్తనలోనే మన మాటలు కూడా ఉంటాయి. నోరు మంచిదైతే, చెప్పండి, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. ఒకరోజు నాలుక అడిగిందంట పండ్లని. నాలుక పండ్లని అడిగిందంట, మన పండ్లని. టంగ్ అండ్ టీత్. నాలుక పండ్లని అడిగిందంట. పండ్లారా పండ్లారా, పండ్లు పెట్టినా కూడా చక్కగా నమిలి నాకే ఇస్తా ఉన్నారు మీరు. ఓకే, అర్థమవుతుందా? రుచి దేని ద్వారా తెలుస్తుంది మనకి? ఈ పండ్లన్నాయంట, నీకేదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాము నాలుక. ఏంటి? నీకేదైనా ఉపకారం చేయాలనుకుంటున్నాం నాలుక. ఏం ఉపకారం చేయమంటావని పండ్లు బయటికి పెట్టండి. నాలుక నవ్వుతారేమమ్మా, పండ్లే ఉన్నాయా, నాలుక లేదు? అబ్బా, పండ్లు నాలుకని అడిగినాయంట. నాలుక నీకేదైనా మంచి చేయాలనుకుంటున్నాను, ఏం మంచి చేయాలన్నదంట నాలుకతో పండ్లు. అర్థమైందా? ఏం చెప్పింది దానికి సమాధానం? మీకు ఇదివరకు చెప్పిన. అమ్మా నాలుక, నువ్వు నాకేం ఉపకారం చేయొద్దు. మాట్లాడేదేమో నువ్వు, గలీజ్ మాటలన్నీ మాట్లాడతావు. అవతలోడేమో పండ్లు ఇరగొడతా అంటున్నాడు, నాలుక కడి చేస్తానట్లే. మాట్లాడుతుందేమో నువ్వు, ఇరిగిపోతుందేమో మా నడుములు ఇరిగిపోతున్నాయి, మేము ఇరిగిపోతున్నాం. మాట్లాడుతుంది ఎవరు? అందుకని నువ్వు మాట్లాడకుండా ఉంటే సాలే నాలుక అన్నాయంట పండ్లు. అందుకని నోరు మంచిదైతే, యేసురత్నం అన్న ఏంటిది?
ఈపుకు దెబ్బలు పడేది ఎందుకు? కరిసినందుకే. మర్యాదగా ఉంటే ఈపుకు పడవు, మర్యాదగా ఉంటే పడవు. ఎప్పుడైతే మనము కుక్కలమైపోతామో, ఎప్పుడైతే మనము నక్కలమైపోతామో, ఎప్పుడైతే మనం పందులమైపోతామో, ఊరికే మూలుగుతూ ఉంటారు కొంతమంది. ఎప్పుడైతే మనము అట్లాంటి పశువులను ధరించుకుంటామో, ఆ ఆత్మను పొందుకుంటామో, బౌ అంట్లు దొంపమ్మే, బౌ బట్టలన్న ఉతకమ్మే, బౌ చదువు అమ్మే, ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి, బౌ ఏంటి ఏంటి రే, ఏంటిరా రే, కుక్కలు రా రే, ఏంటి రే కుక్కలు, ఏంటి కుక్కలు రా. అరే మిమ్మల్ని అనట్లేదురా, అవి ఏంటి అని అడుగుతున్నా. ఏంటి అయ్యి? మాట్లాడరు ఇల్లు. మమ్మీ 5 గంటలకు లేపు మమ్మీ, నేను చదువుకోవాలి మమ్మీ, 5 గంటలకు లేపు మమ్మీ, నేను చదువుకొని నేనే కసుగుడుతా, నేనే సింకులో అంట్లు తోముతా, నేనే డాడీ రూమ్లో కూడా. మమ్మీ నిజమని అమాయకంగా నమ్మి నాకు వంట 7:30 కల్లా చేయడం ఆపేసి అమ్మిలే అత్తదని ఈ ఎమ్మి నిద్రపోయింది. ఆ ఎమ్మి లేయలే, అమ్మి 7:30కి లేచి జల్లు దిడుచుకొని పోయి బ్రష్ చేసుకొని డాడీ నన్ను కాలేజీ కాడ ఇడిచిపెట్టి ఉంటుంది. ఇప్పుడు నేను ఏ ఎమ్మికి వెళ్ళి ఉరిమి చూడాలా? ఎన్ని కుక్కలు ఉన్నాయి మన ఇళ్లలో? ఒక్కొక్క ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి. అంట్లు ఎవడవుతాడా చదువుకోమంటేనేమో కరుత్తుంటిరి, తెల్లవారుజాము లేయమంటే కరుత్తుంటిరి, బ్రష్ చేసుకోమన్నా కూడా బాలేవు చిడి చిడి. మీ కాలేజీలో ఎట్ట కూర్చుంటుండ్రమ్మా, మీ బల్ల ఎట్ట కూర్చుంటారు తల్లి? పైకేమో డ్రెస్ మెయింటెనెన్స్, ఇదేమో సెప్టిక్ ట్యాంక్ అయిపోయా. నిద్రపోతారు, బల్లులు కూడా పోయేస్తుంటాయి, దాంట్లోనే 1, 2 కూడా జాతా. వీళ్ళకి చచ్చిపోయిన వాళ్ళకు పోసినట్టు కొన్ని బియ్యం పోసి కొన్ని నీళ్ళు పోయండి, దరిద్రం బాద్ది. కుక్కలన్నీ మారు మనసు పొందునుగాక. యానుంచుని కుక్క పిల్లలు స్తోత్రం చెప్పండి. ఏంది ఉరిని చూస్తున్నావు? నువ్వే నేనంటే నేను 7 వాళ్ళం కాదు, అనుకున్న వాళ్ళం కూడా చూస్తా నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వద్దు, మీ నోరు మంచిదైతే మీ చదువులు మంచిగా అవుతాయి. మీ నోరు మంచిదైతే ఈడేమో తెల్లవారుజాము లేయరు, ఈడేమో అంట్లు తోమడం నేర్చుకోరు, ఇక్కడేమో బట్టలు ఉతకడం నేర్చుకోరు. అత్తగారింటికి పోయిన తర్వాత 5 గంటలకే లేయమన్నది 6 గంటలకే, 6 గంటలకే లేయమంటుంది. దీనికి కాళ్ళు పడిపోవాలని ప్రార్థన చేయమా, అన్నతో కూడా చేపించు. ఊరికే నా మీదనేమా ఇది కడుక్కోదు మా సింకులో ఇవన్నీ, రోజు నేనే కడగాల. ఇక్కడ నేర్చుకొని సావే కుక్క, ఇక్కడ నేర్చుకో ముందు. అమ్మోళ్ళ ఇంట్లో అంట్లు తోమడం నేర్చుకుంటే ఆడికి పోయినాక నీకు కష్టం అనిపించదు. కుక్కలకలే, మీకు కాదు. ఎందుకు వాళ్ళని అనిపిస్తారు? మీ అమ్మ నేర్పియలే. ఆడ ఎవరిని తెచ్చేది? కుక్క పిల్లలు ఎవరిని తెచ్చేది? ఇన్నొక అదే కుక్క పిల్ల తెచ్చేది. మీ అమ్మను మెయ్య నేర్పియలే, మీ అమ్మను వచ్చి కడగమను అంటారా అనరా? అంటారా అనరా? నేను వచ్చాము 4 రోజులు రామా, నేను 4 రోజులు వచ్చి ఆడ ఉంటా. ఎవడు చేసి పెడతాడు ఆడ? ఈడ నేర్చుకుంటే నీకు ఆ తిప్పలు ఉంటుంది ఆడ.
ఇక్కడ 5 గంటలకు లేయడం ఉంటే ఆ తిప్పలు ఉంటుందాడా? 6 గంటల కన్నా పోనీ లేచి ఉదయాన్నే బ్రష్ చేసుకొని ఒక టీ ఇచ్చినవనుకో మీ అత్తమ్మకు, టీ ఇచ్చినవనుకో మీ మామకు, టీ ఇచ్చినవనుకో మీ ఆయనకు, కాసేపు ఇదైపోద్దిగా, ఈలో పండ్లు తమ్ముకోవచ్చుగా, ఈలోపు కసువచ్చు కూర్చుకోవచ్చు, అన్ని చేసి మా ఇంట్లో ఉన్నప్పుడు నన్ను రాణిలాగా చూసుకుంటురా. వానికి మళ్ళా హితోపదేశం ఫిలాసఫీ. మీ ఇంట్లో రాణిలాగా చూసుకున్నారా? మీ అమ్మని అడుగు, మీ అమ్మ కూడా కోడలుగా పోయిన కొత్తలో ఏం చేసిందో. వామ్మ రాణి పండ్లు కూడా దోమని ఎస్తేరు రాణి, బంగారు రాణి అయితే. వీళ్ళంతా మున్సిపాలిటీ రాణీలు. మీ అమ్మని అడుగమ్మా, కోడలుగా పోయిన కొత్తలో ఎట్లా కష్టపడితే ఈ రోజు నువ్వు వచ్చినవా? మా అమ్మ నన్ను కింద కాలు పెట్టకుండా చూసుకుంది. ఏం జోబులో పెట్టుకొని తిరిగిందే? ఆపు నీ నాటకాలు. నీ నోరు మంచిదైతే నీ అత్తగారింటి దగ్గర నువ్వు చాలా బాగుంటావు, నాకు కూడా పరువు ఉంటుంది. నీ పాస్టర్ ఇదే నా చెప్పింది, మళ్ళా నాకు తలా గంటాడు. నాకు కూడా అవసరమా అమ్మ? మీ అమ్మకు పోపించినావు, మెయ్యకు పోపించినావు, మీ ఇంట్లో వాళ్ళందరికీ పంపించినావు, మళ్ళీ పాస్టర్ కూడా ఏం తీర్థమా? ఇదేమన్నా అభిషేకమా? నాకు కూడా పోపిత్తివి. అందుకని కుక్క పిల్లలన్నీ మారు మనసు పొందును గాక. తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు లేసును గాక. నిజమేనే? స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. యోగ్యమైన మంచి ప్రవర్తన ద్వారా మన కుటుంబంలో ఉన్న మనుషుల యొక్క హృదయాలను మనము సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అట్టి కృపతో నిన్ను నింపును గాక. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రోవర్బ్స్లోనికి రండి. ఒక్క మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 12వ అధ్యాయం 4వ వచనం చదువునా. సామెతల గ్రంథం మర్చిపోయాను, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చుటది వాని ఎముకలకు కుళ్ళు. ఆమేన్. ఇక మూసేయండి బైబిల్లో. అయిపోయింది. వాక్యము దేవుడు దీవించును గాక. అమ్మయ్య బతికిపోయింది కదా. దేవుని వాక్యం అంటుంది మనది యోగ్యమైన కుటుంబముగా మార్చబడును గాక. చివరి మాట ఏంటంటే, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చెప్పండి ఇప్పుడు. నేను, స్త్రీలు చెప్పండి, స్త్రీలు చెప్పండి. నేను నా భర్తకు కిరీటముగా ఉంటాను. చాలా మంది మాట్లాడలేదు అంటే చల్లకోలు తీసుకొని ఉండరు అనమాట. మీరు కత్తులు దాచిపెట్టిండ్రు, డ్రమ్ములు దాచిపెట్టిండ్రు, సూట్ కేసులు దాచిపెట్టిండ్రు. అయితే కుక్కర్లు కూడా ఉన్నాయా మీ ఇండ్ల కాడ? టైల్స్ కింద కూడా. నేను నా భర్తకు కిరీటముగా ఉంటాను. ఇంకా కొంతమంది చెప్పలే. వెనకున్నోళ్ళు చెప్పండి. ఈ 2వ ఫ్యాన్ల కాడ నుంచి అవకలున్నోళ్ళు చెప్పండి. నేను నా భర్తకు కిరీటముగా ఉంటాను. ఏందమ్మా? నీ గద్దర్రాను, ఎప్పుడు పోతారా నీ వంశము, ఎప్పుడు నన్ను కొడతావేమిరా ఉరియా. ఓ కిరీటాలారా, మంచి మంచోళ్ళు పోతుండ్రా, ఈడు పోవట్లేదమ్మా. నా ఉసురు తగిలి మో కిరీటాలు ఇటున్న కిరీటాలు. ఒక మాట చెప్తా, అద్భుతమైన మాట. అద్భుతమైన మాట ఏంటంటే, నీ భర్తను నువ్వు రాజుగా చూపించగలిగితే, కమాన్, నీ భర్తను ప్రజలకు నువ్వు రాజుగా చూపించగలిగితే నువ్వు రాణిగా ఉంటావు.
చెప్పండి ఈ మాట, నా భర్తను నేను రాజుగా చూపిస్తాను, నేను రాణిగా ఉంటాను. రెండో విషయం ఏంటంటే, నీ భర్తను బానిసం చేసావనుకో, బానిస భార్య ఏమైతుంది? రాజు అవుతుందా? క్యూన్ అవుతుందా? ఏమవుతుంది? కొంతమంది అంతా బడాయికి చెప్పుకుంటారు, మా ఆయనను కొంగుకు ముడేసిన, నేను సిట్ అంటే స్టాండ్ అంటే, ఊరికి రా అంటే, పో అంటే, తే అంటే, అమ్మగానే మంచిదానివేనే. నువ్వు నీ భర్తను ఎప్పుడైతే బానిసగా చేశావో, బానిస భార్య బానిస తల్లే, నువ్వు రాజుగా 10 మందిలో ఉన్నప్పుడు నీ భర్తను గణపరుస్తా ఉంటే, నీ భర్తను నువ్వు గణపరిచినందుకు చుట్టూ చూసే వాళ్ళు నిన్ను గణపరుస్తారు వాళ్ళు. అది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఇంట్లో ఉన్నప్పుడు ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు కీచులాటలు, తండ్రులాటలు, ముద్దులాటలు, అది ఇది వంగబెట్టి గుద్దు అవసరం అయితే ఇంట్లో ఉన్నప్పుడు వరకే. బయటకు వస్తే మా ఆయన ఘనంగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? వివాహ వ్యవస్థను అపహాస్యం చేయకూడదు. అది దేవుడు పెట్టిన వ్యవస్థ, అది దేవుడు పెట్టింది. అది ఆదాము కాలంలోనే దేవుడు మొట్టమొదటిగా పెట్టినది. అది నువ్వు నీ భర్తకు కిరీటముగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆమేన్. కొంతమంది తల్లులు ఉన్నారు, నాకు బాగా తెలుసు, పేర్లు వద్దులే. వాళ్ళ భర్తలు సరిగా పని చేయలేని వారైనా, సరిగా ఆరోగ్యవంతులు వాళ్ళలాగా కాకపోయినా, సరిగా వాళ్ళ మాట వినకపోయినా, వాళ్ళు బాగా త్రాగుబోతులైనా, కానీ వాళ్ళు మాత్రము 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళ భర్తను చాలా గౌరవంగానే మాట్లాడతారు. ఆమె నేను అంటాను, ఈ రోజులలో చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళే కుటుంబాలు బాగా కట్టుకుంటున్నారు. బుద్ధి జ్ఞానంతో కట్టుకుంటున్నారు. డిగ్రీల వలన ఏ కుటుంబం కట్టబడదు, పిహెచ్డీల వలన ఏ కుటుంబం కట్టబడదు, సర్టిఫికెట్ల వలన, క్వాలిఫికేషన్ల వలన, గ్రాడ్యుయేషన్స్ వలన ఏ కుటుంబం కట్టబడదు. కానీ బుద్ధి వివేకము వలన కుటుంబాలు. 14వ అధ్యాయంలో ఏమన్నాడు? ప్రొవర్బ్స్లో, సామెతల గ్రంథం 14లో ఏమన్నాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. డిగ్రీ చదివిన అమ్మాయి కడతాదని చెప్పలేదు, కంప్యూటర్ చదివే అమ్మాయి కడతాదని చెప్పలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కడతాదని చెప్పలేదు, సివిల్ ఇంజనీరు, డాక్టర్ కడతాది, డాక్టర్ కడతాడు, ఎంబీబీఎస్ కడతాడు అన్నాడా? ఏమన్నాడయా? వాళ్ళు ఎట్లా చెప్పరు, వాళ్ళ విరుసుకు మీద పడుతున్నారు. ఎవరు కడతారంట? ఇక్కడున్న చాలా మంది బిడ్డలు కుటుంబాలను ఎంత జ్ఞానంగా కట్టుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంటుంది, మీరు మీ భర్తలకు కిరీటం లాంటి వాళ్ళు, మీది యోగ్యమైన ఇల్లు, నా సమాధానం మీ ఇంట్లో నిలిచి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 గోడల మధ్యలోనే మీ పర్సనల్ విషయాలు, నీ కుటుంబ విషయము, నీ భార్యాభర్తల సంబంధాల విషయాలు, 3వ వ్యక్తి, ఎంత క్లోజ్ వ్యక్తి అయినా నువ్వు మాట్లాడకూడదు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నీ భార్యాభర్తల సంబంధాల విషయాల గురించి ఏదైనా కష్టం వస్తే ప్రార్థన సపోర్టు, ప్రార్థించే వారిని కోరుకో, తప్పులేదు. నా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, ప్రార్థన చేయండి అని. నీ భర్త యొక్క బలహీనతల గురించి, నీ భార్య యొక్క బలహీనతల గురించి 3వ వ్యక్తికి చెప్ప వీలు లేదు. చాలా తప్పు. ప్రైజ్ ది లార్డ్. భర్త అనండి, భర్త అనండి, తల. భర్త అంటే ఎవరు? భార్య అనండి, అనండి భార్య అని మాట్లాడండి గట్టిగా. భార్య అనండి, మీరే అనండి. శరీరము.
భర్త అంటే, భార్య అంటే, దీన్ని విడదీయగలమా? విడదీస్తే మనిషి అవుతుందా? రెండు కలిస్తేనే మనిషి. భార్య భర్త, చెప్పండి. భార్య భర్త, భార్య భర్త. ఎవరు కలిపారు ఈ రెండిటను? ఎవరు కలిపారు? యేసు ప్రభు. అనండి, ఎవరు కలిపారు? చెప్పండి, ఎవరు కలిపారు? చెప్పండి, ఎవరు కలిపారు? యేసు ప్రభు కలిపాడు. ఇప్పుడు సంఘము శరీరము, చెప్పండి. మనము శరీరము, చెప్పండి. తల యేసు ప్రభు, చెప్పండి. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనమల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రెండవసారి రాబోతున్నాడు. మనము ఆయనతో ఉండబోతున్నాం. ఆయనతో ఉండాలంటే మనం యోగ్యమైన వారిగా మార్చబడాలి. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు గనక ఆయన శరీరం కూడా ఎలా ఉండాలి? మాట్లాడాలి అయిపోయింది, ముగిచేస్తున్నాం. ఆయన శరీరం కూడా ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు గనక శరీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి శరీరంలో ఒక హృదయం ఉంది. ఆ హృదయంలోనికి వచ్చి యేసు ప్రభు నివసిస్తాడు. అప్పుడు మనం పరలోకానికి ఎత్తబడతాం. అటువంటి యోగ్యమైన ఇండ్లుగా మనం మార్చబడి నిజముగా దేవుడు నివసించగలిగినటువంటి ఇంటిగా, మన ఒంట్లో నివసించగలిగిన హృదయముగా మనం మలచబడి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వంచి కళ్ళు మీద చిన్న ప్రార్థన చేస్తాను.